ఆదోని నియోజకవర్గానికి సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఆదోని నియోజకవర్గ ప్రజలందరి గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అలాగే మండిగిరి పంచాయతీకి చెందినటువంటి శేషరెడ్డి గారు కూడా ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడుగా మండిగిరి గ్రామ పంచాయతీలో అందరి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అటువంటి వాళ్ళని విమర్శిస్తే నువ్వు పార్సార్థి గారు మీరు హీరో కాలేరు. ఎప్పటికీ నువ్వు జనంలో పోయి జనం గుండెల్లో గూడు కట్టుకుంటే అప్పుడు నువ్వు హీరో అవుతావు. కానీ సాయి ప్రసాద్ విమర్శించానో, తిమ్మారెడ్డిని విమర్శించానో, మూర్తి విమర్శిస్తానో, మనోజ్ రెడ్డిని విమర్శిస్తానో, శేషరెడ్డిని విమర్శిస్తానో నువ్వు హీరో కాలేవు. నువ్వు హీరో కావాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి ప్రజలకి. ఏం చెప్పకుండా నువ్వు విమర్శ చేయడమే పనిగా పెట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నావు. నువ్వు 10 సంవత్సరాలు మీ ఎంపీగా ఓడిపోయినావు. ఒకసారి ఓడిపోయిన తర్వాత మోడీ దగ్గర డైరెక్ట్ గా మాట్లాడుతాను అంటున్నావు. ఏం మాట్లాడతావు? 10 సంవత్సరాలు మీ అధికారం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో. సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే కోచ్ తెచ్చాడు, అది ఆగిపోయింది. దాని గురించి ఏమన్నా పట్టించుకున్నావా? తెచ్చావా? ఏం చేశావు? కర్నూలు జిల్లాకి నువ్వు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ పార్టీ అధికారంలో ఉంది. అది చేసింది చెప్పబోయా అంటే నువ్వు అది చేస్తావు, 4 కోస్తాను 4 తీస్తాను. నువ్వు పట్టగారు పట్టుకొని పడ్లు పీకేకి దానికి పనికొస్తావు తప్పితే నువ్వు 4 కోసేదానికి ఇది చేసేదానికి పనికిరావు. డెంటల్ డాక్టర్ మెంటల్ గా మాట్లాడితే తరిమి కొట్టాము. ఆదోని నుంచి జాగ్రత్తగా మాట్లాడు. 4 అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడు, మేము సహకరిస్తాం. నువ్వు ఇష్టానుసారంగా మా నాయకులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. అలాగే మన ముఖ్యమంత్రి గారు మే నెలలో ఎలక్షన్ అయిపోతున్నాయి. సెప్టెంబర్ లో సచివాలయ వ్యవస్థ తెచ్చి, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి మీ ఇంటికే పెన్షన్, మీ ఇంటి వద్దకే రేషన్, మీ ఇంటి వద్దకే ప్రభుత్వం, మీ ఇంటి దగ్గరకే పథకం తెచ్చిపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం రుణపడి ఉంటారని ఖచ్చితంగా ఈ ఆదోని 50,000 మెజార్టీతో సాయి ప్రసాద్ గెలిపించుకుంటామని త్వరగొట్టి చెప్తున్నాం. ఎంజీఆర్ కుమారెడ్డి. ఆదోని నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వచ్చిన పార్థసారథి గారు, నిన్ను పార్థ సారథి అనడం తప్పు అనిపిస్తోంది. అబద్ధాల సారథిగా నువ్వు ఇక్కడ నిలిచిపోతావు. నీకు ఒక ఇల్లు లేదు, గూడు లేదు, ఏమీ లేదు. నిన్ను జనాలు ఎలా ఆదరిస్తారు అనుకుంటున్నావు? ఆదోని నియోజకవర్గంలో ఏది జరిగినా ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ లో మాకు ఒక తండ్రి ఉన్నాడనే ధైర్యం ఉంది ఆదోనిలో. అటువంటిది నీకు ఇల్లు లేదు, గూడు లేదు, నీ దగ్గరికి ఎవరు వస్తారు? నిన్ను ఎవరు ఆదరిస్తారు? అనవసరంగా వచ్చి చుచ్చులు పెట్టి అది ఇదని మాట్లాడతాం. ఈ రోజు వరకు కూడా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక్కసారి కూడా అటువంటి వాక్యం రాలేదు. ప్రతిపక్షమైన స్వపక్షమైన అందరిని ఆదరించి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు ఎమ్మెల్యే. అదే విధంగా మండిగిరి పంచాయతీలో ఒక టీడీపీ లీడర్ అనేవాళ్ళు ఈ రోజు వరకు కనపడలేదు. ఈ రోజు నువ్వు నిన్న వచ్చి ప్రచారానికి వచ్చాం, నీ పక్కన 4 నిలబడితే వాళ్ళు టీడీపీ అభ్యర్థులు కాదు, మీ కూటమి అభ్యర్థులు కాదు. ఇక్కడ మేము కళ్ళారు చూస్తున్నాం. 22-25 సంవత్సరాల నుంచి ఏ చిన్నది జరిగినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాత్రి చనిపోయిన హాస్పిటల్ కావాలి ఏదైనా కూడా పోయి శేషరెడ్డిని అడిగిన వెంటనే శేషరెడ్డి చేతనైనంత శేషరెడ్డి చేస్తాడు. శేషరెడ్డి కాని పక్షం ఇమీడియట్ గా వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర కూర్చుని అన్న మన వాళ్ళు చేయాలని నిలబడి చేపిస్తున్నాడు. ఈరోజు మండిగిరి పంచాయతీలో నువ్వు నేను ఏదో చెప్పినావు, అది చేయలేదు ఇది చేయలేదని. వాక్యంలో కాదు, డైరెక్ట్ వచ్చి పంచాయత్ ఆఫీస్ లో కూర్చో, మా శేషరెడ్డి మేము కూర్చోపెడతాము. తేలితే ఆ రోజు ఈయన సన్యాసం పుచ్చుకుంటాడు, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? కానీ ఒక చిన్న మాట మాట్లాడినావు, శేషరెడ్డిని తరిమేస్తాను. శేషరెడ్డిని తరమే ఎవరు సాధ్యం కాదు. ఆదోని ప్రజలు లోకల్ వెళ్ళంత ఇక్కడే. నిన్ను తరిమే సమయం ఆసన్నమైంది, అది చూసుకో. నిన్ను తరిమేకి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు ప్రతి దగ్గర వచ్చిన దగ్గర ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని చదువుతున్నావు పోతున్నావు తప్ప ఆదోనికి నేను ఏం చేస్తా అని చెప్పట్లేదు. వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. నీకు అదే ఒక బ్లాక్ మెయిల్ తప్ప వేరే లేదు. ఒక సెంట్రల్ పార్టీలో ఉండి నువ్వు అధికారం ఉండి ఏమి చేసినా ఒకటి చెప్పు. ఇంతకుముందు గత ఇప్పుడు మా అన్న తిమ్మారెడ్డి చెప్పినట్టు నీకు అధికారం ఉండింది, ప్రభుత్వం ఉంది, ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా ఆదోని కూడా ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చింది. ఆదోనిలోకి వచ్చి నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినాను, కానీ మీకు ఇది చేసినా అని చెప్పినావా? సెంట్రల్ ఎన్నో నిలబడిపోయినాయి కానీ ఏది చేయలేదు. దయచేసి చెప్తున్నాను, ఒక డాక్టర్ అని మర్యాద ఇస్తున్నాము, దాన్ని కాపాడుకో. నీ నుంచి డాక్టర్ వృత్తి ఉండే వాళ్ళంతా కూడా చెడ్డ పేరు తావద్దు. దీని నుంచి మీరు ఒక వ్యాపార రంగంగా భావిస్తున్నారు ఈ పార్టీని, తప్పు. కాబట్టి బుద్ధిగా నీతిగా చెప్తున్నాము. మళ్ళీ దీనికి అతిక్రమించితే వేరే రకంగా ఉంటాయి. దయచేసి చెప్తున్నాం, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి విజయం 50,000 తక్కువ కానే కాదని ముఖాకంఠంగా చెప్తున్నాము. ఇట్లు వెంకటరెడ్డి.
మండిగిరి పంచాయతీ. భారత రెడ్డి గారు, మీరు నిన్న రెడ్డి గారు అని పోయానో మనకు తెలీదు. పార్థసారథి, నువ్వు మా ఏరియాకి వచ్చినావు, డైలీ ఏదో రకంగా మా ఎమ్మెల్యేని తిడుతున్నావు, మానసికంగా ఇచ్చేపిస్తున్నావు. నీకు ఇదే పని చెప్తే చిత్తూరు జిల్లా వాళ్ళకి ఏం పని లేదా? నీకు అక్కడ చూస్తే స్టేట్లో చంద్రబాబు నాయుడు, ఇక్కడ మా యాదవ్కి వచ్చి నువ్వు చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇదే పనేనా? నువ్వు మా మండలికి పంచారు వచ్చి మా శేషాడి గురించి నీకెళ్ళా చూసినావా? నువ్వు నీ పక్కన ఉన్న తొత్తులు కూడా మేమే పైకెక్కించింది. మా పార్టీలు త్యాగం చేసి మేము ఇచ్చేసి పైకెక్కించినాం. ఈ రోజు మాకు వెన్నుపోటు పొడిచి ఎక్కడ పోయినారు అంటే మీ పార్టీలో వెన్నుపోటు పొడిచేటోళ్ళే వెనుక పెట్టుకుంటారు. ఆయన మీ పెద్ద అయినా వెన్నుపోటే. నువ్వు ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఈడేదేదో మాట్లాడతావు, కగ్గా అంటావు, చేస్తానంటావు, ఇది చేస్తానంటావు. అది కాదు నీది. నువ్వు సెంట్రల్ నుండి స్టేట్ తెచ్చాడు, ఇన్ని రోజులు యాటికి పోయింటావు నువ్వు. ఇప్పుడు నీ చేతిలో ఉండే తెచ్చి ఇచ్చేయి ఆదోని అభివృద్ధి. నువ్వు ఎప్పుడో చేస్తానని చెప్పొద్దు. నువ్వు దమ్ముంటే సెంట్రల్ నుండి మోడీతో కొట్లాడి తెచ్చి మా ఆదోని అభివృద్ధి చెయ్యి. ఏం నీకు ఎమ్మెల్యే పదవి వస్తేనే చేస్తావా నువ్వు? అని ఇంక వేరే చేయనికి చేత కదా నీకు? ఎందుకయ్యా ఉడతబాతలు మాట్లాడతారు మీరు? మా ఇది అందులో నిన్న మా ఏరియాకి వచ్చి శేషిరెడ్డి గురించి మాట్లాడతావు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎవరు చెప్తారు? నువ్వు రా, మా ఏరియాలో అభివృద్ధి జరగలేదు అని చెప్తే నేను ఈ రోజు నుండి ఇంకా నీకు నామినేషన్ విత్డ్రా చేసుకునే టైం ఉంది, చేసుకుంటావా? మేము చూపిస్తాం అభివృద్ధి జరగలేదని. ఏ ఇంటికి సస్తే 5,000 రూపాయలు, పుడితే 5,000 రూపాయలు. ఆయనకేం ఇది అనుకుంటున్నావా? ఆయన ఏమైనా కుప్పిద్దుడు అనుకున్నావా? నీవు ఆదోనికి వచ్చి ఇన్ని రోజులైంది. ఎవరైనా వస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చావా? ఎవరైనా ఇల్లు కాలిపోతే 2 లక్షలు ఇచ్చావా? ఉడత మాటలొద్దు. చిత్తూరు జిల్లాగా పార్థసారథి గారు బీసీ వర్గం అని చెప్పేసి మేము కూడా బీసీలే. నేనేదో ఆడ కురవ సామర్థ్యంలో మాట్లాడినావు. నీవు దమ్ముంటే కురవలు ఎస్టీలో చేర్చిరా, తర్వాత నీకు ఓట్లేస్తాం. ఏమి ఊరికే ఎప్పుడో గెలుస్తాను ఎమ్మెల్యే అయితే చేస్తాను అనేది కాదు. అది నీవు మా కురవల్ని ఎస్టీ వాళ్ళు చేర్చాలని మా కురవ సామాజికి నేను మాట్లాడావే. ఫస్ట్ నీ దమ్ము మోడీ గారు నీ చేతిలో ఉన్నారు. పని సెంట్రల్లో మీ ఇది ఉంది, తీసుకురా, ఎస్టీలో చేర్చు, అప్పుడు మీకు ఓటేస్తాం. ఇది మా డిమాండ్. ఇంకోసారి నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. పెద్ద ఆయనని మేము గౌరవిస్తున్నాము. మా ఎమ్మెల్యేని కానీ మా శేషిరెడ్డిని కానీ అనవసరంగా మాట్లాడితే సహించేది లేదు, ఊరుకునేది లేదు. మా ఇదేమో రేపు 14వ తారీఖు చూపిస్తాం, 13వ తారీఖు మేము చూపిస్తాం. మేము మా సత్తా ఏంటో ఆదోని. ఇది ఎంతో మంది వచ్చి ఆదోళన వచ్చి పెద్ద పెద్ద మహనీయులు పోయినారు. నువ్వెంత మాకి లోకల్ గా మాకు కావాలి లీడరు, నాన్ లోకల్ లీడర్ వద్దు. నువ్వు నాన్ లోకల్ నుంచి వచ్చి మాలో ఇది పెట్టేసి ఏదో గెలిచాలనుకుంటున్నావు. నీ పగటి కళ మాత్రమే. నువ్వు 15వ తారీఖు ముట్ట సర్దాల్సిందే. నా పేరు ఉలిగప్ప. డాక్టర్ పార్థసారథి గారు, నోరు అదుపులో పెట్టుకోండి, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి. నిన్న మీరు మా గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చి శేషిరెడ్డి దాడి చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు అని మీరు అన్నారు కదా. అభివృద్ధి చేయలేదన్నారు. దౌర్జన్యం దాడి ఎవరి మీద చేసినాము, ఎప్పుడు చేసినాము? శేషిరెడ్డి అంటే మండిగిరిలో ఒక పిల్లోని మాదిరి వచ్చి పనిచేసే శేషిరెడ్డిని నువ్వు అనవసరంగా అన్నావు. నిన్న చాలా పొరపాటు చేస్తున్నావు డాక్టర్ పార్థసారథి గారు. మీరు 15 రోజుల కింద వచ్చి ఆదోనికి వచ్చి ఏమీ తెలుసుకోకుండా అనవసరంగా మా నాయకులను, ఏరే నాయకులను, ఆదోన్లో ఉండే నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. చాలా తప్పు. నీకు ఏమి తెలియదు మండిగిరి గ్రామ పంచాయతీ నుండి. మండిగిరి గ్రామ పంచాయతీ లోపల పోయి నువ్వు ప్రజలను అడిగితే శేషిరెడ్డి ఏమని చెప్తారు నీకు? పెద్దలకి పిల్లోనిగా, పిల్లలకు తండ్రిగా వచ్చి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే శేషిరెడ్డి నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. చాలా జాగ్రత్తగా మాట్లాడు పార్థసారథి. ఎవరో 4 మంది 4 మాటలు స్క్రిప్ట్ రాసిస్తే నీకు నువ్వు చదువుతావు అంతవరకే. ఏమి అలా నీ వస్తే మేము నీళ్ళు ఇప్పించినామా? జనం రాకుండా మేము ఆ నీళ్లు వదులుకునేది పంచాయతీ వర్కర్కి సంబంధం. అది మాకు సంబంధం కాదు. మేము ఎప్పుడైనా కానీ రాజాలకుంటాం. వాళ్ళు ఏం చేస్తే మేము మాట్లాడము. ఎప్పుడు అనవసరంగా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దండి. గ్రామ ఓటర్లు ప్రజలు ఎవరికి వేయాలా, ఓటు ఎవరికి వేయాలా, వేయకూడదు అనేది వాళ్ళ మైండ్ డిసైడ్ అయింటుంది. నువ్వు ఈ రోజు పోయి ప్రచారం డమ్మనుకుని 4 మాటలు శేషిరెడ్డి మీద అంటేనే, 4 మాటలు సాయి ప్రసాద్ రెడ్డి మీద, మనోజ్ రెడ్డి మీద 4 మాటలు అంటేనంటే నీకు ఓట్లు పడవు. నువ్వు ఎటువంటి వాడనేది గ్రామ ప్రజలకు తెలుస్తుంది, ఆదోని ప్రజలకు తెలుస్తుంది. ఈ మంచి యార్ డెంటల్ డాక్టర్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున ఏమైనా జరిగితే ఇంకా చాలా అధ్వానంగా తయారు చేసేట్టున్నాడు ఈ మనిషి ఆదోని.
అని గ్రామ ప్రజలు అప్పుడే ఊహించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అనవసరంగా ఎక్కడే కానీ మీరు మాట్లాడొద్దండి. మేము దౌర్జన్యం చేయలేదు. మీరన్నా దౌర్జన్యం చేసింటారు, ఏడన్నా మీరన్నా వ్యాపారం చేసింటారు. ఎక్కడే కానీ ఎన్జిఓస్ కాలంలో కమర్షియల్ ఫ్లాట్ కొన్నారు మీరు. ఏదన్నా ఆదోన్లో వచ్చి నివాసం ఉన్నారా మీరు? ఆదోన్లో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న మా ఎమ్మెల్యేని మీరు అంటారు అనవసరంగా. చాలా తప్పు పాసారథి గారు. మా గ్రామ పంచాయతీలో మండగిరి 2019 నుండి 2024 వరకు 8 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినాం. తిరుమల నగర్ లో 3 కోట్లు ఖర్చు పెట్టినాం. రాజీవ్ గాంధీ నగర్ లో 2.5 కోట్లు ఖర్చు పెట్టినాం. భరత్ నగర్ లో 50 లక్షలు ఖర్చు పెట్టినాం. వివిధ కాలంలో పైప్ లైన్లు వేసినాం. ఒక్కసారి పైప్ లైన్ లేవు, నీళ్లు లేకున్నా కాలాలు మండగిరి పంచాయతీలో ఉంటే మేము వచ్చిన తర్వాత కొత్త పైప్ లైన్ లేసి మంచినీళ్ళు తెప్పించినాం. దానికి 7 కోట్లు ఖర్చు పెట్టినాం గవర్నమెంట్ ఫండ్ తెచ్చి. మీరు ఊగినే వచ్చి నానా మాటలంటే ఇక్కడ ఎవరు అనిపించిన వాళ్ళు లేరు. పాసారథి మీ అద్దులో మీరు ఉండండి, మీరు నిజ నిజాలు తెలుసుకోండి. మేమేమో అట్లా ఏమైనా కబ్జాలు కానీ దాడులు కానీ దౌర్జన్యాలు చేసింటే ఎదురు కూర్చుందాం, మాట్లాడదాం. మీరంటే మేము అనిపించినంత స్థాయికి లేవు. నిరూపించు. మేము ఒక నన్ను నిరూపించు, దమ్ముంటే నిరూపించు. చేసేటి దౌర్జన్యం చేసి నిరూపించు. పిలుచుకోరండి. గ్రామ ప్రజలను అడగండి. మీరు పోయి గ్రామంలో పోయి గ్రామ ప్రజలను అడగండి శేషిరెడ్డి ఎటువంటి వాడు అని వాళ్ళే చెప్తారు. మనం ఇంక ఏం చెప్పే అవసరం లేదు. నా పేరు శేషిరెడ్డి, మండగిరి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్.